హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బుల ముప్పు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటప్పుడు నిత్యం శరీరానికి తగినంత విటమిన్ డి లభించేలా చూసుకుంటే గుండె జబ్బుల ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్ డి లోపించిన మధుమేహులకు ఒంట్లో కొలెస్ట్రాల్, జీవక్రియలు అస్తవ్యస్తమవుతున్నట్లు పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. విటమిన్ డి లోపించినప్పుడు రక్తనాళాల కణజాలం అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ను గ్రహిస్తున్నట్లు, ఫలితంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతున్నట్లు వీరు వివరిస్తున్నారు. నిత్యం తగినంత విటమిన్ డి కోసం మధుమేహులు రోజు కాసేపు ఎండకు నిలబడడంతో పాటు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. చిత్రాల శ్యామరావు ఇలా మెయిల్ చేశారండి. ఏడాదిన్నర క్రితం నాకు హెపటైటిస్ బి ఉందని తేలింది. హెపటైటిస్ బిని పూర్తిగా నయం చేసుకోవచ్చా? ఉద్యోగాన్ని పొందడంలో సమస్యలు ఏమైనా ఉంటాయా? విదేశాలకు వెళ్ళొచ్చా? నా సందేహాలు తీర్చండి అంటూ అడుగుతున్నారు. శ్యామరావు గారు, ఇట్లా మీకు హెపటైటిస్ బి ఉంది అని చెప్పి తెలిపారు లెటర్లో. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? విదేశాలకు వెళ్ళొచ్చా? ఉద్యోగాలు చేయొచ్చా అని చెప్పి అడిగారు. యాక్చువల్గా అంటే ఈ హెపటైటిస్ బి అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు మనకి తెలుసో తెలియకో దాదాపు భారతదేశంలో 4% ఆఫ్ పీపుల్కి ఈ హెపటైటిస్ బి అనేది పాజిటివ్ అయింది. నార్మల్గా ఇది రక్తం ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఆరు లైంగికంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే వైఫ్ని భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ రావచ్చు, లేకపోతే డెలివరీ టైంలో మదర్ నుంచి చైల్డ్కి రావచ్చు. ఇది ఎలా జరుగుతుంది, ద కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎలా వస్తుంది అనేది కొంతమందిలో చాలా డిఫికల్ట్ అనమాట. అంటే పూర్వకాలంలో యాక్సిడెంట్ అయ్యి ఈ బ్లడ్ ఇచ్చారు, లేకపోతే పలానా ఆపరేషన్ అప్పుడు బ్లడ్ ఇచ్చారు, అలాంటి హిస్టరీ కొంతమంది దగ్గర వింటూ ఉంటాం. కానీ దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మనకి హెపటైటిస్ అండ్ హెచ్ఐవి ఉందని తెలిసాక స్క్రీనింగ్ చేశాకే ఒకళ్ళ బ్లడ్ ఒకళ్ళకి ఇవ్వటం ఇలాంటివి జరుగుతుంది ప్రస్తుతం. సో ఇంకోటి ఏంటంటే ఈ షేవింగ్ మెటీరియల్ ఈ బార్బర్స్ దగ్గర ఒకరి దగ్గర నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఒకవేళ స్టెరిలైజ్డ్ బ్లేడ్స్ వాడకపోతే. సో మనం బార్బర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు బ్లేడ్ మారుస్తున్నారా, స్టెరైల్ బ్లేడ్ వాడుతున్నారా, పిల్లలకి హెయిర్ కట్ చేయించేటప్పుడు అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అది ఒకటి. రెండోది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. మన ట్యాబ్లెట్స్, లామివిడిన్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. అవి ఒక 3 months వాడితే ఈ హెపటైటిస్ వైరస్ నెగిటివ్ అవుతుంది, అంటే బ్లడ్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత విదేశాలకు వెళ్ళటము, తర్వాత జాబ్ చేయటము లాంటివి మీరు ఎలాంటి జాబ్కి వెళ్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము డాక్టర్లు లాంటి వాళ్ళం కానీ, లేకపోతే నర్సెస్ కానీ, పేషెంట్స్ బ్లడ్తో డీల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ హెపటైటిస్ బి టైటర్ తప్పకుండా అడుగుతారు వేరే కంట్రీస్లో. అదే మామూలు జాబులకు వెళ్ళే వాళ్ళు, అంటే నాన్ మెడికల్ పారామెడికల్ జాబ్స్ కాకుండా మామూలు జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ ఇలాంటి ఐటీ ఇలాంటి కైండ్స్ ఆఫ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకేం హెపటైటిస్ బి ఉండటం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ఏలూరు నుంచి రామ్ ఇలా మెయిల్ చేశారు. నాకు 28 ఏళ్ళు. ముక్కు ముందు భాగం బాగా దళసరిగా ఉంది. ఈ దళసరితనాన్ని తగ్గించుకుని ముక్కును కొనదేలినట్టుగా చేసుకునే అవకాశం ఉందా చెప్పండి అంటూ రాశారు. రామ్ గారు, మీ వయసు కనుక సుమారుగా 17-18 ఏళ్ళు దాటితే కనుక తప్పకుండా ఈ ముక్కుని సరిచేసే ఆపరేషన్ చేయించుకోవచ్చండి. మీరు ముక్కులో ముందు భాగం అన్నారా? ముందు భాగం అంటే ఏ భాగం స్పెసిఫిక్గా అది మనం చూస్తేనే కానీ చెప్పలేమన్నమాట అండి. సపోజ్ మొత్తం ఎంటైర్ ముక్కు కనుక మందంగా ఉంటే తప్పకుండా దాన్ని చేయవచ్చండి. అందుకనే యూజువల్గా నోస్లో ఏంటంటే అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ కింద డివైడ్ చేసుకుంటాం. అప్పర్ అంటే బోనీ పార్ట్, అంటే బోన్ ఉంటుంది పై భాగంలో, కింద ఏమో సాఫ్ట్ టిష్యూ అంటాం అనమాట. ఈ రెండిట్లో ఏది ఉందో ఎక్కువగా చూసుకుంటాం అనమాట, ఏది దళసరిగా ఉందో. సపోజ్ బోనీ పార్ట్ కూడా దళసరిగా ఉంటే ఆస్టియాటమీ ఏం చేస్తాం అంటే బోన్ కట్ చేసి నేరో చేస్తాం అనమాట. అలాగే లేదనుకుంటే సాఫ్ట్ టిష్యూ దగ్గర అంటే టిప్పు దగ్గర మట్టికి నేరో చేస్తూ ఉంటాం. సో ఏదైనా సరే తప్పకుండా నేరో చేసి దాన్ని మీ ముఖానికి సరిపడా దాన్ని ముక్కుని తీసుకురావచ్చు. అంతేగాని చాలామంది మరీ సన్నగా ఒక బ్లేడ్ లాగా చేయమని అడుగుతూ ఉంటారు, సన్నగా అంత అది మంచి